హలో ఫ్రెండ్స్, నా పేరు పవన్. ఈరోజు మనం టాటా హ్యారియర్ రివ్యూ చూద్దాం. ముందుగా కీ చూసుకుంటే దాని మీద మనకి లాక్, అన్లాక్, హెడ్ ల్యాంప్ కంట్రోల్స్, ఇంకా ట్రంక్ ఓపెన్ చేయడానికి ఆప్షన్ ఉంది. ఇన్ ద రివ్యూ, ఐ థ్యాంక్ టాటా మోటార్స్ ఫర్ హెల్పింగ్ మీ ఇన్ మేకింగ్ దిస్ వీడియో ఫర్ యూ. ఓకే, రివ్యూ స్టార్ట్ చేద్దాం. ముందుగా చూసుకుంటే మనకి ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఉన్నాయి. మనకి టర్న్ ఇండికేటర్స్ కింద కూడా అవే యాక్ట్ చేస్తాయి. కింద చూసుకుంటే మనకు ప్రొజెక్టర్ హెచ్ఐడి హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. దాని కింద హాలోజన్ ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి. మనం గ్రిల్ చూసుకుంటే దీని మీద బ్లాక్ ఫినిష్ గ్రిల్ వస్తుంది, మధ్యలో టాటా లోగో. మన సైడ్ నుంచి చూస్తే దీనికి 17 ఇంచ్ అలాయ్ వీల్స్ వస్తాయి డిస్క్ బ్రేక్స్తో. వెనకాల వీల్స్కి నార్మల్ బ్రేక్స్ ఉంటాయి, డ్రమ్ బ్రేక్స్. ఇవి ఎలక్ట్రికల్లీ ఫోల్డబుల్ మిర్రర్స్. దాని మీద మీకు ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. కింద మీకు లోగో ప్రొజెక్షన్ ఉంటుంది. మీరు నైట్ టైం చూస్తే మీకు కార్ లోగో అనేది కింద ప్రొజెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం వెనక్కి వెళ్దాం. ఇది సైడ్ ప్రొఫైల్ ఆఫ్ ద కార్. వెనకాల నుంచి చూసుకుంటే మనకి కార్ ఇలా ఉంటుంది. ట్రంక్ మీద హ్యారియర్ బ్యాడ్జింగ్ చూడొచ్చు మీరు. ఇవి ఎల్ఈడి టైల్ లైట్స్. ఆ కింద ఫాగ్ ల్యాంప్స్ చూడొచ్చు మీరు. ఇది రేర్ విండ్ స్క్రీన్, వైపర్, ఇంకా వాషర్ వస్తుంది పైన. మీరు టాటా లోగో పక్కనే రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా చూడొచ్చు. ట్రంక్ రిలీజ్ చేద్దాం. ఇది చాలా పెద్ద ట్రంక్, 425 లీటర్స్ వరకు పడుతుంది. మీరు సీట్స్ని ఫోల్డ్ చేసేస్తే ఇంకా 8-10 లీటర్స్ వరకు పెట్టుకోవచ్చు. కింద కూడా మీకు ప్లేస్ ఉంది. ఈ కింద మీరు టూల్ కిట్ చూడొచ్చు. అలాగే మీకు లెఫ్ట్ సైడ్న జేబిఎల్ వూఫర్ ఉంది. రైట్ సైడ్ మీకు ఒక హుక్ వస్తుంది, ఏమైనా క్యారీ బ్యాగ్ లాంటిది క్యారీ చేసుకోవచ్చు దానికి. ట్రంక్ క్లోజ్ చేద్దాం. అదే ఫ్యూల్ లిడ్. ఓకే, మనం కార్ ఎంటర్ అయ్యే ముందు చూసుకుంటే మీకు అక్కడ ప్యాసివ్ కీలెస్ ఎంట్రీ అనే ఆప్షన్ ఉంది. దానివల్ల మీ కీ పాకెట్లో ఉన్నప్పుడు ఆ బటన్ నొక్కితే కార్ లాక్ ఇంకా అన్లాక్ అవుతుంది. మీకు అన్లాక్ అయినప్పుడు మిర్రర్స్ అనేవి ఫోల్డ్ అవుతాయి చూడొచ్చు. మిర్రర్స్ ఓపెన్ అవుతున్నాయి. ఓకే, మీకు ఫ్రంట్ డోర్ ఇలా ఉంటుంది. మీరు చూస్తే అక్కడ ఓక్ బ్రౌన్ లెదర్ ఫినిష్ వస్తుంది, చాలా క్లాస్గా ఉంది. డోర్ హ్యాండిల్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. అక్కడ మీరు పవర్ విండో కంట్రోల్స్ చూడొచ్చు, అవి ఫుల్లీ ఆటోమేటిక్. కింద చూసుకుంటే మీకు బాటిల్ స్పేస్ ఉంది, అది జేబిఎల్ స్పీకర్. 1 లీటర్ బాటిల్ ఫ్రీగా పడుతుంది అందులో. మనం లోపలికి వెళ్ళిపోదాం. ఓకే, ఎంటర్ అయ్యాక చూసుకుంటే మనకి డాష్ బోర్డ్ చాలా నీట్గా ఉంది. స్టీరింగ్ వీల్ మీద లెదర్ అపాల్స్ట్రీ వస్తుంది. మీరు రైట్ సైడ్ చూసుకుంటే క్రూజ్ కంట్రోల్స్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ చూసుకుంటే వాల్యూమ్ కంట్రోల్స్ ఉన్నాయి. మీకు స్టార్ట్ స్టాప్ బటన్ కూడా వస్తుంది. ఇది హై ఎండ్ వేరియంట్. ఎగ్జిట్. మీకు అక్కడ చూసుకుంటే రైట్ సైడ్ మీకు స్పీడోమీటర్ ఉంది, లెఫ్ట్ సైడ్ టీఎఫ్టీ స్క్రీన్ ఉంది. ఇది వచ్చేసి మీకు మెయిన్ స్క్రీన్, 8.8 ఇంచెస్. మీకు మధ్యలో 7 ఇంచెస్ టీఎఫ్టీ స్క్రీన్ వస్తుంది, అది మిర్రర్ అడ్జస్ట్మెంట్స్ కోసం. మీరు పవర్ విండోస్ చూడొచ్చు. వన్ ట్యాప్ చేస్తే అది ఆటోమేటిక్గా కిందకు వచ్చిపోతుంది, అలాగే 1 ట్యాప్ చేస్తే మళ్ళీ ఆటోమేటిక్గా పైకి వెళ్ళిపోతుంది. సన్షేడ్స్ చూడొచ్చు, దాని మీద మీకు మిర్రర్ అయితే ఏమీ లేదు. ప్యాసింజర్ సన్షేడ్ మీద మీకు మిర్రర్ విత్ లైట్ వస్తుంది. ఇవి రీడింగ్ ల్యాంప్స్, ఎల్ఈడి ల్యాంప్స్ వస్తాయి, రీడింగ్ ల్యాంప్స్. అలాగే మీకు అది సన్ గ్లాస్ హోల్డర్. ప్యాసింజర్ సన్షేడ్ విత్ మిర్రర్.
ఓకే, మీకు డాష్ బోర్డ్ మీద వుడ్ ఫినిష్ వస్తుంది, చాలా క్లాస్గా ఉంది, లగ్జరీ కార్స్లో ఉన్నట్టే ఉంది. మీరు చూడొచ్చు. మీకు ఇంకా 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లో వస్తుంది. ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఇంకా అవైలబిలిటీలో లేదు. మీరు అక్కడ చూసుకుంటే టెర్రైన్ మోడ్స్, ఇందులో మొత్తం 3 డిఫరెంట్ మోడ్స్ వస్తాయి: రఫ్, వెట్, నార్మల్ మోడ్. అవి మీరు చేంజ్ చేస్తే మీకు టీఎఫ్టీ స్క్రీన్లో చెప్తుంది. సో మీరు రోడ్ కండిషన్ బట్టి అవి మోడ్స్ చేంజ్ చేసుకోవచ్చు. మీకు సెంటర్లో చూసుకుంటే అది పార్కింగ్ బ్రేక్, ఏరో పార్కింగ్ బ్రేక్ అంటారు. అది ఆర్మ్ రెస్ట్. మీకు అందులో 12 వోల్ట్ సాకెట్ కూడా వస్తుంది. మీరు కప్ హోల్డర్స్ చూడొచ్చు. నెక్స్ట్ మీకు టెర్రైన్ మోడ్స్ పక్కన హిల్ డీసెంట్ కంట్రోల్ ఆప్షన్ ఉంది. సో మీరు లోలో వెళ్తున్నప్పుడు కార్ స్లిప్ అవ్వకుండా ఉంటుంది. అది మీరు హిల్ డీసెంట్ కంట్రోల్ ఆన్ చేసినప్పుడు మీకు చెప్తుంది అక్కడ స్క్రీన్ మీద. అది ఎయిర్ కండిషనర్ సెట్టింగ్స్. మీరు అక్కడ మార్చే కొద్దీ మీకు 8.18 స్క్రీన్లో చూపిస్తుంది. మీకు ఎయిర్ బ్యాగ్స్ వచ్చేసి మొత్తం టోటల్ 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి కార్లో. నెక్స్ట్ ఇందులో మిస్సింగ్ ఫీచర్ ఆటో డిమ్మింగ్ రేర్ వ్యూ మిర్రర్ ఉండదు, మీరు మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాలి. మీరు గ్లో బాక్స్ చూసుకుంటే డీసెంట్ సైజ్ కూల్డ్ గ్లో బాక్స్ వస్తుంది. ఇందులో సీట్స్ చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి, లెదరైట్ సీట్స్. కలర్ కూడా మీకు చాలా రిచ్గా ఉంది. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ చూద్దాం. ఇందులో మీకు ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే సపోర్ట్ చేస్తుంది. ఇందులో మీకు JBL స్పీకర్స్ వస్తాయి, టోటల్ 9 స్పీకర్స్. 4 స్పీకర్స్ వస్తాయి, 4 ట్వీటర్స్ వస్తాయి, ఒక సబ్ వూఫర్ వస్తుంది, మీకు ఇందాక వెనకాల చూపించాను. ఇందులో మీకు చాలా సెట్టింగ్స్ ఉన్నాయి, పార్క్ అసిస్ట్ కూడా ఉంది. మీకు రేర్ పార్కింగ్ కెమెరా కూడా చాలా క్లీన్గా కనిపిస్తుంది. స్టీరింగ్ అడాప్టివ్ గైడ్ లైన్స్ కూడా వస్తుంది. టచ్ స్క్రీన్ సిస్టమ్ ఆపరేట్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంది. ఓకే, రేర్ సీట్స్కి వెళ్దాం. మీరు కింద చూసుకుంటే ఒక రెడ్ ల్యాంప్ వస్తుంది. ఓకే, మీరు రేర్ సీట్స్లో కూర్చున్నప్పుడు మీకు అంతటా సపోర్ట్ చాలా బాగుంది, హెడ్ రూమ్ కూడా చాలా బాగుంది, లెగ్స్ కూడా స్ట్రెచ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంది. సెంటర్లో రీడింగ్ లైట్స్ ఉన్నాయి. మీకు సైడ్ మీకు డోర్ హ్యాండిల్ ఇంకా హుక్ కూడా ఉంది. కింద డోర్ పాకెట్స్ ఉన్నాయి. మీకు JBL ట్విటర్ ఉంది. ఇందులో AC వెన్స్ వచ్చేసి సైడ్ పిల్లర్ మీద ప్లేస్ చేసి ఉన్నాయి. అది డోర్ మ్యాగ్జిన్. మీకు సీట్స్ చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి, 3 పీపుల్ చాలా ఫ్రీగా కూర్చోవచ్చు ఇందులో. సెంటర్లో చిన్న బంప్ వస్తుంది, అది సెంటర్ ఆర్మ్రెస్ట్ విత్ కప్ హోల్డర్స్. మీకు హెడ్ రెస్ట్ వచ్చేసి ఇందులో 2 హెడ్ రెస్ట్స్ వస్తాయి.
మీకు సైడ్ కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి, చూడొచ్చు. మీరు రేర్లో చూసుకుంటే ఇక్కడ పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి. అలాగే కింద చూసుకుంటే మీకు స్పేర్ వీల్ కింద ఇచ్చాడు. దానివల్ల మీకు బూట్ స్పేస్ అనేది పెరుగుతుంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బాగుంది రేర్. ఇంజిన్ హుడ్ ఓపెన్ చేసి చూద్దాం. ఇందులో మీకు టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్ ఒకటి వస్తుంది. దానివల్ల మీరు స్టీరింగ్ని 4 వేస్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు, అప్ అండ్ డౌన్, ఫ్రంట్ అండ్ బ్యాక్. అలాగే మీరు స్టీరింగ్ వెనకాల చూసుకుంటే రైట్ సైడ్ మీకు టర్న్ ఇండికేటర్ ఫంక్షన్స్ ఉన్నాయి, ఇంకా హెడ్ ల్యాంప్ కంట్రోల్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ మీకు వైపర్ కంట్రోల్స్ ఉన్నాయి. ఇందులో మీకు ఆటోమేటిక్ రైన్ సెన్సింగ్ వైపర్స్ కూడా వస్తాయి. హుడ్ ఓపెన్ చేద్దాం. మీకు ఇందులో అయితే హైడ్రాలిక్ స్విచ్ అయితే లేదు. పైన ఇన్సులేషన్ చూడొచ్చు. ఇందులో మీకు 2.0 లీటర్ క్రయోటిక్ డీజిల్ ఇంజిన్ వస్తుంది. టార్క్ వచ్చేసి 350 న్యూటన్ మీటర్స్, పవర్ వచ్చేసి 138 bhp. ఇది గైస్ టాటా హ్యారియర్ రివ్యూ. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇందులో స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇలా ఉన్నాయి. ఇందులో డీజిల్ ఇంజిన్ ఒకటే ఉంది, పెట్రోల్ అయితే లేదు. వేరియంట్స్ వచ్చేసి XE, XM, XT, XZ, XZ డ్యూల్ టోన్. ప్రైసెస్ 13 lakhs నుంచి 16 lakhs వరకు ఉంది. థ్యాంక్ యూ గైస్, ప్లీజ్ టు సబ్స్క్రైబ్.